వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి అది వీలైతే చాలా యూజ్ అవుతుంది. సేవ్ చేసుకుని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ సైడ్ వచ్చి సుజాత నగర్ వచ్చింది. డాబా అయితే చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది. మొత్తం వైర్ బేస్ కొట్టి క్లీనింగ్ అన్నది చేసాము. ఇలా వైర్ బేస్ కొట్టడం వల్ల ఏంటంటే నాచ్ అన్నది ఎక్కడ ఉన్న వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడైనా మిగిలిన నాచ్ ఉంటే మనకి గన్ అయితే యూజ్ చేస్తుంది. గన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న నాచ్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇలా రిమూవ్ చేసుకొని మొత్తం అంటే డాబా అంతా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసుకున్న ఆఫ్టర్ 24 hours అయితే గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ అంటే డాబా అయితే ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో మన గ్రైండింగ్ మెషిన్ యూజ్ చేసి క్రాక్స్ అన్న మొత్తం రిమూవ్ చేసుకొని అంటే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాక్స్ లోని బ్లోర్ తో కొట్టి మట్టి అనేది రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనం నిపాన్ పెయింట్స్ లోని ఫ్లోర్ సీల్ అనేది యూజ్ చేస్తాము. ఈ నిపాన్ ఫ్లోర్ సీల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్రాక్స్ లోపలికి వెళ్ళి మొత్తం లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ 24 hours తర్వాత మళ్ళీ సీలేట్ అయితే యూజ్ చేయాలి. ఈ సీలేట్ అనేది పర్మనెంట్ గా ఈ క్రాక్స్ అన్నవి రాకుండా అయితే మనకు చేస్తాయి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ 24 hours అయితే గ్యాప్ ఇచ్చుకొని మనం దీనికి వచ్చి డ్యామ్ ప్రూఫ్ అయితే యూజ్ చేస్తున్నాం ఏషియన్ పెయింట్ లో. ఇది ఫస్ట్ కోటింగ్ వచ్చేసి 3:1 రేషియోలో అయితే వాటర్ అనేది యూజ్ చేసుకొని ఫస్ట్ కోటింగ్ అయితే వెర్టికల్ పొజిషన్ అయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయిపోయిందా సెకండ్ కోటింగ్ అనేది వాటర్ అయితే అస్సలు మిస్ చేయకూడదు, డైరెక్ట్ గా అప్లై చేయాలి. సెకండ్ కోటింగ్ అప్లై చేసి థర్డ్ కోటింగ్ కూడా మళ్ళీ వాటర్ మిక్స్ చేయకుండా యూజ్ చేయాలి. ఫైనల్ గా అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ప్లీజ్ సపోర్ట్ ఎన్ఆర్కు హోమ్ పెయింటింగ్స్.